హలో ఎవ్రీవన్, నేను ఈరోజు శారీ ప్లీటింగ్ చేస్తున్నాను. ఫస్ట్ టైం చేశానండి. కొద్దిగా లాస్ట్లో నాకు ఫోల్డింగ్ దగ్గర కొద్దిగా ప్రాబ్లం అయింది. ఇక్కడ నేను మెజర్మెంట్ తీసేసుకొని పిన్స్ పెట్టేసుకున్నాను. తర్వాత ఇది కొంగు పార్ట్ తీసుకొని ఇట్లా ఫోల్డ్ చేసేసుకొని అరేంజ్ చేసుకున్నాను. చూడండి, ఇక్కడ మార్క్ వచ్చింది కదా. ఇప్పుడు అటువైపు ఉన్న క్లాత్, కొంగుది ఏదైతే క్లాత్ ఉందో అంతా ఇట్లా డబల్ ఫోల్డ్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి అరేంజ్ చేసుకున్నాను. ఇట్లా కార్నర్లో ప్రెస్ చేస్తే దాని లైన్ మార్క్ పడుతుంది అనమాట. ఇంకొక ఫోల్డింగ్ చేసుకున్నాను చూడండి ఈ విధంగా. ఇప్పుడు ఇక్కడ కూడా ఇట్లా ఐరన్తో ప్రెస్ చేసుకుంటే మనకు మార్క్స్ కనిపిస్తాయి చూడండి ఈ విధంగా. తర్వాత ఇదంతా మనం ఇట్లా చిన్నగా ఫోల్డ్, ఎంత చిన్నగా అంటే అంత చిన్నగా చేసుకోవచ్చు మీకు ఎంత కావాలో. తర్వాత ఇది సీదా చేసేసుకున్న తర్వాత ఇట్లా మొత్తం ఒక దగ్గరికి చేసుకొని ఇలా పెట్టుకున్నాను. ఈ క్లిప్స్ నేను మీషోలో ఆర్డర్ పెట్టుకున్నాను. మీషోలో అన్ని మెటీరియల్ దొరుకుతాయి. ఒకసారి ఐరన్ చేసిన తర్వాత కొంగంతా కిందికి అట్లా వేసేసాను. ఇక్కడ మనకి పిన్ పార్ట్ అనమాట. అక్కడ సైడ్ మనము కొద్దిగా ఇట్లా జరిపేసుకోవాలన్నమాట. కొద్దిగా ఎంత కావాలో అంత ఇట్లా జరిపేసి మళ్ళీ ఒకసారి ఐరన్ చేసుకోవాలి మొత్తము ఈ విధంగా. చూడండి, ఇలా కొద్దిగా జరిపేసి తర్వాత ఇవి సింగిల్ అండి. సింగిల్ కూడా అంతే అండి. నేను ఆల్రెడీ పిన్ పెట్టాను అనమాట ఎక్కడి నుంచి కావాలనేసి. అవి కూడా ఫోల్డ్ చేసి సెట్ చేసేసుకొని ఇట్లా అరేంజ్ చేసేసుకున్నాను. తర్వాత ఇట్లా కొంచెం ఒక ఫింగర్ పెట్టేసి పక్కకు జరుపుకొని పిన్ పెట్టేసుకున్నాను. తర్వాత ఈ క్లిప్ పెట్టేసి చూడండి ఒక్కసారి ఇది మొత్తం అరేంజ్ చేసేయాలి ఇట్లా. తర్వాత ఆ సింగిల్ అనేటివి కొంచెం ఇట్లా పక్కకు జరుపుకోవాలి చూడండి. ఇట్లా ఒక 1 ఇంచ్ అంతా ఇట్లా జరిపేసి మళ్ళీ ఒకసారి ప్రెస్ చేస్తే అవి అట్లాగే ఉండిపోతాయి చూడండి. కింది వరకు ఇలా చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అంతే అండి, ఈజీ అనమాట, కట్టుకోవచ్చు. కానీ ఫోల్డింగే కొద్దిగా నాకు ప్రాబ్లం అయింది చూడండి. మళ్ళీ కూడా అట్లా ఇట్లా ఏదో చేశాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.